హలో వెల్కమ్ బ్యాక్ టు ఆరాధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు అండి. మీరందరూ మీ హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మా కోటలో. ముందుగా ఇదైతే ఎప్పుడైనా ఫస్ట్ నా మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఫస్ట్ నేనైతే మా ఆయనకి రంగులు పూస్తాను. తర్వాత మా ఆయనతో నేను రంగులు పూపించుకున్న తర్వాతనే ఇంకా బయట హోలీ ఆడడానికి అయితే వెళ్తామన్నమాట. ఇంట్లో మేము ముందుగా చూడండి, నా చిట్టి తల్లి వాళ్ళ పప్పతో ఆడుకుంటుందన్నమాట. సో ఫస్ట్ మేము ఇంట్లో అయితే మేము నలుగురం చక్కగా ఇల్లంతా ఖరాబ్ చేసేసి చక్కగా రంగులు అయితే పూసేసుకున్నాం అన్నమాట. ఇదంతా మార్నింగ్ అనమాట. మా హస్బెండ్ డ్యూటీకి మార్నింగ్ వెళ్ళే ముందనమాట. కంపల్సరీ హోలీ అనో పండగనో అదనో ఇదనో వీళ్ళకైతే అస్సలు లీవ్ అయితే అస్సలు ఇవ్వరనమాట. చుట్టి ఉండదు. ఇంకా తను వెళ్ళే ముందు మేమైతే చక్కగా తనతో ఆడుకొని ఇంకా తర్వాత మా బ్లాక్లో ముందు బ్లాక్ అయినా మా బ్లాక్లో ఉన్న వాళ్ళందరం కలిసి పిల్లలు పెద్దలు దీనికన్నా ముందు మాకేంటంటే ఒక ప్లేస్లో ఇంకా అందరికీ మాకు ఆడుకోవడానికి అరేంజ్ చేస్తారనమాట. అక్కడ మొత్తం డీజే బాక్స్లు అన్నీ పెట్టేసి చక్కగా అక్కడ అన్ని కలర్స్ పెట్టేస్తారు. లేడీస్ అందరూ వచ్చేసి ఒక దగ్గరగా డ్యాన్స్ చేసేస్తారు. అక్కడ డీజే పెడతారు. అక్కడైతే వీడియో తీయడానికి మాకు అలో ఉండదన్నమాట. సో అందుకనేసి నేను అక్కడైతే చేయలేదు. ఫస్ట్ మేమైతే అక్కడికి వెళ్ళేసి చక్కగా అక్కడ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో అక్కడ ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మా క్వార్టర్ ముందు ఇంకా డీజే బాక్స్ పెట్టుకొని మేమైతే చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. చూస్తున్నారు కదా, పిల్లలు పెద్దలు ఇంకా అందరు కలిసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. కలర్స్ పూసుకొని ఇంకా డ్యాన్సులు కూడా చేసామన్నమాట. చాలా చాలా. సో తను గంగా మీకు తెలిసే ఉంటుంది కదా. సో చిట్టి తల్లి ఇంకా తన దీది వచ్చేసి నేను నా వీడియో లేకుంటే మాత్రం నేను అసలే ఊరుకోను అనేసి అనుకుంటూ వచ్చి ఇంకా తనైతే నా దగ్గర నిలబడింది అనమాట. నేను వచ్చేసి సోను దీది ఎంపీ దీది అనమాట. సో ఇంకా ఫస్ట్ నా పైన వాటర్ పోసేసింది. అంతవరకు వాటర్ అస్సలు పోసుకోలేదనమాట. చక్కగా ఉన్నాను. ఇంకా తనే నన్ను తడిపేసింది. ఇంకా నన్ను తడిపేస్తే నేను ఊరుకుంటానా? అస్సలే పరిగెట్టించి మరి మొత్తానికైతే నేనైతే తడిపేసాను. ఇంకా చాలా ఎంజాయ్ అసలు మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇంకా డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చేసారనమాట. వాళ్ళు కూడా అందరూ వచ్చేసి చక్కగా అందరం ఒక చోట చూడండి, వెనుక పిల్లలు కూడా మా అల్లరి మేము చేస్తుంటే వాళ్ళ అల్లరి వాళ్ళు చేసుకుంటారు. నా చిట్టాలి బకెట్లో ఏదో పట్టుకెళ్ళిపోతుంది. ఇంకా వాటర్ కోసం అయితే ఏకంగా మా ఆయన ఏం చేసాడంటే పైపు పైనుంచి కనెక్షన్ ఇచ్చేసాడు. ఇంకా చక్కగా వాటర్ వస్తూ ఉంటే అందరం అక్కడ ఎంజాయ్ చేసేసామన్నమాట. ఇంకా కాసేపు డ్యాన్సులు చేసాము. ఇంకా సాంగ్స్ అంటే వీడియోలో అలా ఉండదు కదండి. సో నాకు దెబ్బడి పోద్దనేసి నేనైతే మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. అక్కడ చూపిస్తున్నాను కదా, సోను దీది అని చెప్పాను కదా, ఇద్దరు చేస్తున్నారు కదా డ్యాన్స్. ఇంకా వాళ్ళిద్దరైతే చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి. యూపీ దీది మా పక్కన ఆవిడ. సో వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు కొరియోగ్రఫీ చేస్తూ ఉంటే నేనైతే చక్కగా వాళ్ళని చూస్తూ నాకైతే అంత పెద్దగా డ్యాన్స్ అయితే రాదండి. నేను పెద్దగా డాన్సర్ని కూడా కాదు. ఇంట్లో కూడా చాలా తక్కువ. నాకు అసలు డ్యాన్స్ చేయడానికి టైం కూడా అంతగా ఏం దొరికినా నాకు రాదు. ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు అసలు అది అలవాటు లేనిదనమాట. సో అందుకని ఇంకా వీళ్ళు వచ్చేసి కేరళ వాళ్ళు అనమాట. అంజు దీది వాళ్ళ హస్బెండ్. సో మేమందరం అయితే హస్బెండ్ అండ్ వైఫ్తో అండ్ పిల్లలతో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. దీని తర్వాత లాస్ట్కి ఇంకా అందరూ మేమేం ఇక్కడ ఏంటి అంటే హోలీకి అందరూ ఒక 2-3 వెరైటీస్ ఏదైనా వాళ్ళ సైడ్ ఏం ఫేమస్ ఆ స్వీట్స్ అన్నీ చేసేసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారనమాట. ఒకరికొకరికి తినిపించుకోవడం అంటే మన హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడం. అలా అందరూ ఎవరి స్వీట్స్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఆ వీడియో మిస్ అయిపోయింది. ఆ టైంలో ఫోన్ నా దగ్గర లేకుండా నేను అది తీయలేదనమాట. చక్కగా ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం. చాలా ఎందుకంటే తర్వాత కూడా చూసుకోవడానికి బాగుంటుంది కదండి. సో అందుకనేసి చక్కగా ఇంకా కాస్త వీడియో అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో ఇంకా ఇందులో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, యూపీ వాళ్ళు ఉన్నారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.